హాయ్ వెల్కమ్ టు యూటీవీ. కరోనా సమయంలో చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. కానీ బెంగళూరులో ఒక తల్లి, ఆమె కుమారుడు ఆ కష్టాన్ని అడ్డుదారిగా మార్చుకున్నారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయల అక్రమ బెట్టింగ్ దందా నడిపించారు. బయటకు మాత్రం విలాసవంతమైన జీవితం, లోపల మాత్రం పెద్ద మోసం. భర్త మరణించిన తర్వాత షాబానా అబ్దుల్ బారీ కుటుంబాన్ని పోషించాలనే పేరుతో అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. ఆమె చూపిన దారిలో కుమారుడు మహమ్మద్ ఉజైఫ్ కూడా నడిచాడు. బీకాం చదువును మధ్యలోనే వదిలేసి సులువుగా డబ్బు వస్తుందన్న ఆశతో నేర ప్రపంచంలోకి దిగాడు. నెలకు 60,000 అద్దె ఉన్న ఇంటి నుంచి ₹1,00,000 బూట్లు, ఖరీదైన గడియారం వరకు ఈ విలాసాల వెనుక పేదల డబ్బే ఉంది. వీరి మోసం చాలా తెలివిగా సాగింది. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే పేద రోగులను గుర్తించి కొంచెం కమిషన్ ఇస్తాం అంటూ వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అలాగే 2 సిమ్ కార్డులు కూడా తీసుకున్నారు. ఆ ఖాతాల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్లు, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిపారు. డబ్బు ఖాతాల్లోకి వచ్చిన వెంటనే తల్లి కొడుకులే దాన్ని డ్రా చేసుకునేవారు. ఈ మొత్తం వ్యవహారం దుబాయ్ లో ఉన్న ముఠాతో కలిసి సాగింది. బెట్టింగ్ సీజన్ పూర్తయ్యాక షబానా దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి డబ్బును భారత ఖాతాల్లోకి బదిలీ చేయించేది. ఇలా 2 ఏళ్లలోనే 204 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని పోలీసులు తేల్చారు. విచారణలో వేల బ్యాంకు పాస్బుక్స్, వందల డెబిట్ కార్డులు, మొబైల్ ఫోన్లు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఒక కఠినమైన ప్రశ్నను ముందుకు తెస్తోంది. తల్లే తప్పుదారి చూపిస్తే పిల్లలు భవిష్యత్తు ఎలా వెళ్తుంది? సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశ చివరకు జైలుకే తీసుకెళ్తుందన్నది ఈ కేసు స్పష్టం చేస్తుంది. మీ బ్యాంకు ఖాతా, సిమ్ కార్డ్, ఆధార్ వివరాలు ఎవరికైనా ఇవ్వడం చాలా ప్రమాదకరం. చిన్న కమిషన్ ఆశలో పెద్ద నష్టానికి గురి కావచ్చు. చట్టవిరుద్ధ మార్గాలు ఎప్పటికైనా శిక్షకే దారితీస్తాయి. ఈ ఘటన మనందరికీ ఒక గట్టి హెచ్చరిక.